హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులనేవి రైతుల ఖాతాలలో చాలా నెలల తర్వాత ప్రభుత్వం ఎకరాకి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 రూపాయలను జమ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం జమ చేసింది? జమ కాని వారికి నిధులను ఎప్పుడు జమ చేయబోతున్నారు? ఈరోజు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేవి జమ అయ్యాయి అనే సమాచారాలు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు రైతు బంధు పంట పెట్టుబడి సాయం విషయంలో రేవంత్ రెడ్డి గారు సరిగ్గా నిధులు జమ చేస్తున్నారా, లేదంటే రైతు బంధు కేసీఆర్ గారు సరిగ్గా నిధులు జమ చేశారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కేసీఆర్ గారు అయితే కేసీఆర్ అని, రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో సబ్ కమిటీ విధి విధానాల మేరకు ప్రభుత్వం 6,000 రూపాయలుగా చేసిన రైతు భరోసా కేవలం 4 విడతలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత వాయిదాల భరోసాగా మారింది అని చెప్పేసి ఈరోజు ఒక దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. వారానికి 1 ఎకరమే నిధులను జమ చేస్తున్నట్లుగా ప్రారంభించి దాదాపుగా 22 రోజులు కావస్తున్న 3 ఎకరాల వరకే సహాయాన్ని అందించినట్టు, ఈ నెల 12 తర్వాత మళ్ళీ నిలిచినట్టుగా ఈ పెట్టుబడి సాయానికి సంబంధించి దాదాపుగా 30 లక్షల మంది ఎదురు చూస్తున్నారనే దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దీంతో పాటుగా కడుపు మండి రైతు బైకుకు నిప్పంటించారు. భరోసా రాలేదని, రుణమాఫీ కాలేదని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కార్పై ఆగ్రహం అని చెప్పేసి నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక ఘటన జరిగిందనే సమాచారానికి సంబంధించిన అప్డేట్ చూసుకోవచ్చు. ఇక్కడ రైతు భరోసా రాలేదు అనేది ఒక అంశం అయితే, భూముల పక్కా లెక్కలు అనే అంశానికి సంబంధించి కూడా రైతులలో ఒక ఆందోళన అయితే నెలకొన్నది. దానికి సంబంధించిన అంశం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 8,500 సర్వే నెంబర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టిన నేపథ్యంలో వారికి భరోసా నిలిచిపోయింది అనేది అప్డేట్ తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు భరోసా ఎన్ని ఎకరాల వరకు వచ్చింది అనేది ఈ వీడియోలో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, జనవరి 27వ తారీఖు నాడు మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం 568 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 557 కోట్ల రూపాయలను 1 ఎకరం లోపుకు సంబంధించిన వాళ్ళకి విడుదల చేస్తే, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల లోపుకు సంబంధించిన వాళ్ళకి 1,091 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆ తర్వాత మూడో విడత ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల లోపుకు సంబంధించి 1,287 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 12 తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాలేదు. అయితే ఫిబ్రవరి 20వ తారీఖు నాడు అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 3 ఎకరాలకి సంబంధించి ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో నిధులను జమ చేయడానికి ఆర్థిక శాఖ అధికారులకు, రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చిందనే సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 3 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు పూర్తి స్థాయిలో జమ కాబోతున్నాయి. ఫిబ్రవరి 21వ తారీఖు నాడు 4 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కావడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి అన్నమాట. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,500 సర్వేలలో దాదాపుగా భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అంటే సర్వే నెంబర్ ఉన్నదానికంటే ఎక్కువ భూమి కనిపిస్తున్న నేపథ్యంలో వాటిని బ్లాక్ లిస్ట్లోకి కూడా చేరుస్తున్నారనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అందువల్లనే 1,50,000 నుండి 2 లక్షల వరకు ఎకరాలకు భూమి కోతకి సంబంధించి ఒక స్టేట్మెంట్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ భూములకి రైతు భరోసా ఇవ్వాలా, ఇవ్వొద్దా అనే అంశంపై ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది అనేది కూడా పూర్తి స్థాయిగా తెలుసుకోవచ్చు. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మరేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.